హాయ్ అండి. 1 వీక్ అయిపోయింది డైట్ వీడియోస్ పెట్టక. డైట్ చేయట్లేదు కదా అనుకుంటున్నారు కదా మీరు. నేను అస్సలు కాదండి, డైట్ అయితే చేస్తున్నాను. కానీ వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. మా పిన్ని వాళ్ళు, చెల్లి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఇంకా వాయిస్ అయితే ఇవ్వడం కుదరలేదు. ఈ వీడియో వాళ్ళు ఉన్నప్పుడు తీసిన వీడియో. ఇంకా ముందు రోజు ఏంటంటే రొయ్యలు, నెత్తళ్ళు వండుకొని ఇంకా కొంచెం రైస్ అయితే తిన్నాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకా వాటర్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నాను. మనము ఒక రోజులో ఒక పూట తిన్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఏంటంటే జ్యూస్ ఫాస్టింగ్ ఇంకా ఫ్రూట్స్ ఫాస్టింగ్ అనేది చేయాలన్నమాట. లేదు అంటే మళ్ళీ తిన్నాం అనుకోండి, అదే వెయిట్ అనేది కంటిన్యూ అయిపోతుంది, వెయిట్ అనేది పెరుగుతాము. నేనైతే ఒక పూట తిన్నానంటే ఇంకా నెక్స్ట్ డే మొత్తం ఇంకా ప్రోటీన్ షేక్, ఇంకా మజ్జిగ, వాటర్ మిలన్ జ్యూస్ ఇంకా అలాంటివే తాగుతూ ఉంటాను. మనం ముందు రోజు పెరిగిన వెయిట్ తగ్గుతాము, ఈ జ్యూస్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇంకా వెయిట్ లాస్ బాగా అవుతాం అనమాట. ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నాను కదా, ఇంక ఈ రోజు మొత్తం డైట్ ఫాస్టింగ్ లోనే ఉంటాను. ఇంకా రేపటి వీడియోలో నా వెయిట్ అనేది మీకు చూపిస్తాను. నేను డైట్ చేసి 2 months అయిందనమాట. ఇంకా 2 months లో వచ్చేసి ఇంకా చీట్ డేసే ఎక్కువ అయిపోయేవి, డైట్ అనేది తక్కువ అయిపోయింది. ఏదో ఒక రోజు ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. 6 రోజుల్లో 4 రోజులు డైట్ చేసి 2 రోజులు తినడం వల్ల ఏంటంటే నేను 2 months లో ఒక 10 kgs అయితే వెయిట్ అయితే తగ్గాను. నేనైతే ఏమనుకున్నాను, వారానికి 2 కిలోలు వెయిట్ తగ్గుతాం కదా, నెలలో బాగా తగ్గిపోతామేమో అనుకున్నాను. ఇలా చీట్ చేయడం వల్ల ఏంటంటే 1 month కి 5 kgs వెయిట్ లాస్ అయినట్టు చూపించింది అనమాట. రేపటి వీడియోలో నేను ఎంత వెయిట్ తగ్గాను 2 months లో అనేది మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.